కల్తీని అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన నూనె అందించేందుకు పాలమూరు యూనివర్సిటీలో పరిశోధన చేపట్టారు ప్రొఫెసర్లు. పండ్లు, కూరగాయల వ్యర్థాల నుంచి వంట నూనె ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో అమ్మే నూనెలు ప్రమాదకరంగా మారుతున్నాయి. రసాయనాలు, పసుపుల ఎముకలతో కొవ్వును కరిగించి నూనెలు తయారు చేస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తక్కువ ధరకు లభించే నూనెను కొనుగోలు చేస్తున్నాయి. ఈ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయం, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కల్తీని అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన నూనెను తక్కువ ధరకు అందించేందుకు పాలమూరు యూనివర్సిటీ, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలిసి పరిశోధన చేపట్టారు. మిగిలిపోయిన కూరగాయలు, పండ్ల తొక్కల నుంచి నూనె తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రొఫెసర్లు. దీనివల్ల ఆహారం, ముడి పదార్థాల వృధాను నివారించవచ్చని చెబుతున్నారు. పరిశోధన కోసం మహబూబ్ నగర్, రైతు బజార్, ఢిల్లీలోని మార్కెట్ల నుంచి మిగిలిపోయిన కూరగాయలను సేకరించి నోయిడాలో ప్రయోగాలు చేశారు. ఈ రిపోర్ట్ను సెర్బ్కు అందించారు. అధునాతన యంత్రాల సహాయంతో కూరగాయలు, పండ్ల తొక్కల నుంచి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి నూనె ఉత్పత్తి చేస్తున్నారు. నాకు తెలిసి లూజ్ ఆయిల్స్ కావచ్చు, లేకుంటే కొంచెం లో రేంజ్ ఆయిల్స్ కావచ్చు, అలాంతా ఏం చేస్తారంటే ఈ పెట్రోలియం వేస్టేజ్ కావచ్చు, టైర్ నుంచి వేస్టేజ్ కావచ్చు, ఎమికల్ నుంచి వేస్టేజ్ కావచ్చు, ఇవన్నీ చాలాసార్లు మనకి న్యూస్లో వచ్చాయి. సో ఇవన్నీ మీకు లాంగ్ రన్లో మీకు ఖచ్చితంగా హ్యూమన్ హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనకందరూ తెలుసు, ఒకప్పుడు డయాబెటీస్ వెరీ కామన్ ఉండింది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ బాగా పెరిగిపోయాయి. సో వీటన్నిటికి రీజన్ ఏమంటే ఇటువంటి ఎడిబుల్ ఆయిల్స్లో ఉన్న కల్తీలు ఇవన్నీ. మనం వితౌట్ ఆయిల్ మనం ఏమి కుక్ చేయలేము. సో ఇటువంటి కారణాల వలన ఈ డిసీజ్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. పియూలోని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ భారతీపాల్ 2023లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత ఏడాది మార్చిలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డుకి ఒక ప్రతిపాదన సమర్పించారు. బోర్డు అదే సంవత్సరం సెప్టెంబర్లో ప్రాజెక్టును ఆమోదించి నిధులు మంజూరు చేసింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఈ పరిశోధన కోసం నిధులు మంజూరు చేసింది. ఈ ఎడిబుల్ ఆయిల్ మేము తయారు చేసే ఏదైతే ఉంటుందో, సో డెఫినెట్గా అది హ్యూమన్ ఫ్రెండ్లీ అండి. అంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లార్జ్ స్కేల్ ప్రొడ్యూస్ చేయాలి. అందుకే మేమేం చేస్తున్నామంటే ఇంకా పెద్ద పెద్ద ఆయిల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. సో వాళ్ళు కూడా దీన్ని ఫండ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ అయిందనుకోండి, సక్సెస్ఫుల్ వాళ్ళు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా విల్ గో ఫర్ ఇట్. అండ్ వెరీ సూన్ మేము సక్సెస్ అయ్యాక మార్కెట్లో లాంచ్ చేస్తామండి. వంట నూనెల తయారీకి ఇప్పటికే యంత్రాలు సిద్ధం చేసిన ప్రొఫెసర్లు 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు.